తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు జరిగాయి. గాయాలైన వారిని కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కావలి ఆసుపత్రిలో వైసీపీ నేతలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, పోలీసులు టీడీపీ వారికి సహకరిస్తున్నారంటూ రివర్స్ అటాక్ చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి ఒంటి మీద బట్టలు ఉడదీసి నిలబెడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతినిత్యం దాడులు, దండయాత్రలు ప్రజలని అన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తూ విధ్వంస పాలనకి శ్రీకారం చుట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ భూములు ఆక్రమించడం, ప్రశ్నించినటువంటి వారి మీద దౌర్జన్యం చేయడం, ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అంటే మేము దాడులు చేస్తాం, మేము విధ్వంస పాలన కొనసాగిస్తాం, ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు పెడతాం. ఈరోజు ముత్తుకూరు మండలానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు బిట్ 2 ఎంపీటీసీ వెంకటేశ్వర్ల మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఏమీ వివాదం లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఈరోజు దాడి చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. కారణం ఏమిటి అంటే మీరు పార్టీ మారండి, మా పార్టీలోకి రండి, మీరు కనుక పార్టీలు మారకపోయినా, పార్టీలు మారేవారిని ఎవరన్నా అడ్డుకున్నా, పార్టీలు మార్చేటువంటి సంస్కృతిని ప్రోత్సహించకుండా నిరోధించినా మీ మీద మేము దాడులు చేస్తామని చెప్పి ఈరోజు పార్టీ మారలేదనేటువంటి కక్షతో ఈరోజు దాడికి పాల్గొనడం జరిగింది. ఇక్కడ వివాదాలకే పోనటువంటి వాడు, అటువంటి వ్యక్తి మీద తల మీద 4 కుట్లు పడ్డాయి, తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది, తొంటె విరిగిపోయింది దాడిలో. ఈరోజు డాక్టర్లు దానికి సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ చేయించాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చేయించాలనేటువంటిది కుటుంబ సభ్యులతో మాట్లాడతాం. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తికే ఈరోజు తొంటె వెరగొట్టి తలబగలు కొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఈ రాష్ట్ర పరిస్థితి, ఈ జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంత జరిగినా పోలీసులు మేనమేషాలు లెక్కిస్తూ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. ఈరోజు ఉదయం వచ్చి, నిన్న సాయంకాలం జరిగితే ఈరోజు ఉదయం వచ్చి పోలీసులు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు తీసుకువెళ్లారని చెప్పి వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది. మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం, నామమాత్రపు కేసులు పెట్టడం, వదిలివేయడం, మరలా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరికొంతమంది మీద దాడి చేయడం అంటే ఏమవుతుంది? కొడితే మాత్రం మనకి వెనక అండదండలు ఉన్నాయి, మనల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు, పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే జరుగుతుంది, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే చేస్తున్నారని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారికి చెప్పేది, ఇదే పందా కొనసాగితే, ఈ రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన కనుక మీరు కొనసాగిస్తే గ్రామాల్లో శాంతి భద్రతలు తలెత్తాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తిందంటే దానిని పరిష్కరించడం ఎవ్వరి తరం కాదు. ఈరోజు అందుకని ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారుల గ్రామాలు అక్కడ కూడా కొంతమంది చిచ్చుపెట్టి ఆధిపత్యం కోసం మా అధికారం ఉంది కదా అని చెప్పి వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత కక్షాలు అన్నీ కూడా పార్టీల మీద రుద్ది ఈరోజు వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. తప్పనిసరిగా ఈ దాడులను ఖండిస్తున్నాం. పోలీసు అధికారులకు మరలా చెప్తున్నాం, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈరోజు అధికారం ఉంది అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా విర్రవీగితే ఈరోజు మీరేదైనా సరే పాపాలకు పాల్పడితే ఆ పాపాలు శాపాల్లాగా మీకు వెంటాడతాయనేటువంటిది గుర్తుంచుకోండి. ఈ తెలుగుదేశం నాయకులు ఎవ్వరు కూడా రేపు మరలా ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ట్రెండింగ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఉండరు, ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఎక్కడ వాళ్ళు అక్కడ పరారవుతారు. మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఈరోజు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడం తప్ప పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గమనించండి.
బీజేపీ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఎన్నికయ్యారు. కాకినాడ దేవాలయం వీధిలోని పైడా చలమయ్య కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ పరిశీలకులు కోడూరి లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయనని కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీకి కట్టుబడి అనేక పదవులు చేసి జిల్లాలోని రాష్ట్రంలోనూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన విశ్వేశ్వరరావుకు జిల్లా అధ్యక్ష పదవి రావడం హర్షణీయమని అన్నారు. అనంతరం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఇవాళ పార్టీ నన్ను నామినేట్ చేయడం జరిగింది. ఇవాళ అర్థాసంగా పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, మరియు కోడూరు లక్ష్మణ గారు మరియు మా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ జిల్లాలో చాలా ఎక్కువగా బలోపేతం చేయడానికి తీవ్రంగా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కంపల్సరీగా ఇక్కడికి రావాల్సినటువంటి లబ్ధిదారులకు కావాల్సినటువంటి అన్ని అంశాల విషయంలో కూడా మేము చాలా క్లియర్గా గ్రామ స్థాయి నుంచి కూడా వారందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటున్నారని, శాశ్వత పరిష్కారంలో భాగంగానే కేంద్రం పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీని ఇచ్చిందని అన్నారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థం లేకుండా కొందరు యూనియన్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారని, కార్మికుల వలనే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడడం సరికాదని హితవు పలికారు. విశాఖపట్నం జిల్లాకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా అంటే జిల్లా అధ్యక్షులుగా నియమించడము ఒక చాలా ఉత్కంఠతోటి చూస్తున్న విషయం ఇది. సుమారు నెల రోజుల నుంచి ఈ ప్రక్రియ సాగుతుంది. మా రాష్ట్ర నాయకత్వము, కేంద్ర నాయకత్వము పరశురామరాజు గారిని ఎంఎంఎన్ పరశురామరాజు, బట్ అందరూ కూడా మేము పరశురామరాజు అని పిలుస్తాం. పరశురామరాజు గారిని నియమించడం జరిగింది. ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా, డెమోక్రటిక్గా జరుగుతుంది. ఈ పైనుంచి వచ్చిన లీడర్స్ అంటే వారు ఇక్కడ మన ఒపీనియన్ తెలుసుకుని ప్రతి ఒక్కరి ఒపీనియన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ ఒపీనియన్ని మళ్ళీ రాష్ట్ర పార్టీకి నివేదించడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ వాళ్ళు ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పార్టీకి చెప్పిన తర్వాత కేంద్రం నుంచి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒకటే విశాఖపట్నం ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం లేకుండా ఎవరో మాట్లాడటమో నేను కూడా పేపర్లో చూశాను. చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటి నుంచో చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ, ఇప్పటి నుంచి కాదు, ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన కేంద్ర మంత్రివర్యులు, ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందని మీరు అనుకుంటున్నారో దాని మీద 100 రెట్లు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము, లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము, దాని మూలనే వచ్చింది, అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. మీరు కూడా ఎక్కడన్నా కూడా భారతదేశంలో విపరీతమైన లాసెస్లో ఉన్న ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సహాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది. దానికి కారణము రకరకాల కారణాలు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత అక్కడ కేంద్రంలోని, ఇక్కడ రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మలాన ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోగలిగిన పరిస్థితి వచ్చింది. అంతేగాని ఇంకా ఏదోదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి. ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్. తిరుమల శ్రీవారిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. నా తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఏంటో తిరుపతి నాకు చాలా క్లోజ్. ఏం చెప్పాలో తెలీదు. బాలాజీ దర్శనం చేస్తే లైఫ్ చాలా బాగా జరుగుతుంది అని నా నమ్మకం.
ఇండస్ట్రీ దిస్ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్. చాలా మూవీస్ వస్తున్నాయి. సో నాకు మాత్రం కాదు, నేను నాతో పాటు వర్క్ చేస్తున్న అందరికీ చాలా మంచి ఒక ఇయర్ రావాలి అని కోరుకున్నాను. ప్రాజెక్ట్స్ 4-5 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. సో అవన్నీ కలిసి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది, రిలీజ్ అవుతుంది ఈ వర్షం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ లోని జ్యూరిచ్ లో ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం. ఆంధ్రప్రదేశ్ కి సిబిఎన్ అనే బ్రాండ్ ఉంది. ఆ బ్రాండే రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొస్తోందన్న పరిశ్రమల శాఖ మంత్రి డీజీ భరత్. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీగా నిధులను అందించడం హర్షణీయం. సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి నిధులు రాబట్టారన్న మంత్రి కొల్లు రవీంద్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి సంయుక్త మీనన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.